సందర్భంగా కోరంగి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతుంది. మన పార్లమెంట్ అభ్యర్థి బాలయోగి గారు అబ్బాయి హరీష్ మాధుర్ గారు, అదేవిధంగా నేను స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నేను కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే కోరంగి గ్రామంలో సీతారామ ఏదైతే కోరంగి టౌన్ అంతా కూడా తిరగడం జరుగుతుంది. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలందరూ అఖండ స్వాగతం పలికి మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు. ఈ కోరంగి ప్రజలందరూ సోదరులందరూ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే గతంలో 2014 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కోరంగి గ్రామంలో అత్యధికమైన నిధులు తెచ్చి అభివృద్ధి చేసాం. ఎస్సీ గ్రామాలన్నీ రోడ్లు వేసాం, వీధికి ఎల్ఈడి బల్బులు ఇచ్చాం, ఇంటింటికి వ్యక్తిగత మద్దతు ఇచ్చాం, ప్రతి ఒక్కరికి కూడా దీపం పథకం ద్వారా గ్యాస్ ఇచ్చాం. మరి పెళ్లి చేయడం పెళ్లి కానుకలు సంక్రాంతి గారికి అనేక కార్యక్రమాలు చేశాం. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకొచ్చి మమ్మల్ని అఖండ స్వాగతం పలికి ముందు నడిపిస్తున్నారు. ఎందుకంటే ఈ 4-5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది లేకుండా రాష్ట్రంలో కూడా గ్రామాల్లో కూడా అభివృద్ధిని గుర్తుపరిచి కేవలం దోపిడీ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తుడిచిపెట్టుకోవడం ఖాయం. అదేవిధంగా ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలని మన అధికారంలో తీసుకురావాలని ప్రజలందరూ కూడా దూరం నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఇవాళ మా నియోజకవర్గంలో ఉన్న కోరంగి గ్రామంలో అత్యానందంగా మాకు ఈ ప్రచార కార్యక్రమం జరుగుతుందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం.